జై శ్రీ గురుదేవదత్త. ఆషాఢ పౌర్ణమి అంటే ఏమిటి? గురు పౌర్ణమి అంటే ఏమిటి? అసలు ఇది ఎందుకు వచ్చింది అనే విషయాలు తెలుసుకునే ముందుగా నన్ను ఇంత గొప్పగా తీర్చిదిద్ది ఉత్తమమైన బాటలో నడిపించిన మా గురువుగారికి నమస్కారం చేసుకుంటూ, ముందుగా ఎప్పుడు ఏమి అడిగినా దానికి సవివరంగా సమాధానం చెప్పడమే కాకుండా ప్రతి కార్యక్రమము ఎందుకు చేసుకోవాలో తెలుసుకోండి, ప్రతి విషయము గ్రహించండి అని చెప్పి దగ్గర ఉండి నేర్పించడమే కాకుండా, ఏమైనా అనుమానాలు అడిగితే ఎప్పుడు విసుక్కోకుండా, తిట్టకుండా దానిని శాస్త్ర ప్రమాణంగా మాకు చెప్పడమే కాకుండా, ఎవరైనా ఏదైనా అడిగితే నోటికి వచ్చింది చెప్పేయకుండా పెద్దల ద్వారానో లేదా శాస్త్రంలో ఏముందో వెతికి సమాధానం చెప్పండి అని మమ్మల్ని ఉత్తమ మార్గంలో నడిపిస్తూ ఎల్లప్పుడూ అటువంటి మా గురువు గారికి నమస్కారం చేసుకుంటూ, వేదశాస్త్రములనే నేర్పడం కాకుండా మమ్మల్ని ఒక మంచి వ్యక్తులుగా కూడా మా గురువు గారు తీర్చిదిద్దారు. నన్నే కాదు, ఆయన దగ్గర చదువుకున్న ప్రతి ఒక్కరిని కూడా సంస్కారవంతులుగా తీర్చిదిద్దారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈనాటికి కూడా ఏదైనా అడిగితే దాన్ని సవివరంగానే తెలియజేస్తారు. ఏ అనుమానం ఉన్నా సరే దాన్ని వివరంగా ఎవరికి వారికి అర్థమయ్యేలా చెబుతారు. అలాంటి మా గురుగారికి నమస్కారం చేసుకుంటూ, ఆయన పాదాలను ఒక్కసారి స్మరించుకుంటూ, ఈ రోజున గురు పౌర్ణిమ, వ్యాస పౌర్ణిమ అంటే ఏంటో చెప్పుకుందాము. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు, గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. అటువంటి గురువు గారికి నమస్కరిస్తూ, ఇక సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఆషాఢమాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణిమ అని అంటారు. ఇదే రోజున వ్యాస మహర్షి జయంతి కూడా. వ్యాసుడు వేదాలను విభజించి వేదవ్యాసుడు అయ్యాడు. వేదాలలో పాటుగా మహాభారతము, మహాభాగవతంతో పాటుగా అష్టాదశ పురాణాలను కృష్ణద్వైపాయనుడైన వ్యాస మహర్షి రచించిన తాను వక్తగా కాకుండా ఆ విషయాలను ఒకప్పుడు నైమిషారణ్యంలో శౌనకుడు మొదలైన మహామునులు దీర్ఘసత్రయాగం చేస్తున్నప్పుడు వారికి వ్యాసుని శిష్యుడైన రోమహర్షకుడు కుమారుడైన సూత మహర్షి ద్వారా చెప్పించాడని పురాణాలే చెబుతున్నాయి. ఇప్పటికీ నేటి మన జీవనశైలికి, మన సమాజంలో మన మనుగడకు ఎంతో అవసరమైన మరియు ఆదర్శమైనటువంటి పురాణాలను, ఆదర్శ గ్రంథాలను మనకి అందించి ఒక ఆదర్శ గురువుగా నిలిచాడు వ్యాస మహర్షి. అటువంటి వ్యాస మహర్షి యొక్క జన్మదినమునే నేడు మనము గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమగా జరుపుకుంటున్నాం. మనిషికి తాను పుట్టిన క్షణం నుండి చనిపోయేంత వరకు కూడా సాటి మనిషి అవసరము ఎంతైనా ఉంది. ఒక శిశువు పుట్టిన నాటి నుండి ఆ శిశువు యొక్క పరిపూర్ణమైన మానవునిగా ఎదిగి కుటుంబానికి, సమాజానికి ఆదర్శప్రాయంగా అండగా ఉండాలి. అలా ఒక శిశువుకు ఉన్నతమైన వ్యక్తిత్వం ఏర్పడడానికి తల్లిదండ్రులు తొలి గురువులు అయి మంచి చెడు చెబుతూ నిత్యం మార్గనిర్దేశం చేస్తారు. ఆ తరువాత విద్యాబుద్ధులు నేర్పించడానికి ఒక గురువు వద్ద చేరుస్తారు. సమాజంలో గురువు అనే పాత్ర చాలా కీలకమైనది. ఒక ఆదర్శమైన సద్గుణాలు కలిగిన గురువు ఖచ్చితంగా సమాజంలో మరియు సమాజంలోని వ్యక్తులలో చైతన్యం కలిగించి ఒక మంచి సమాజాన్ని నిర్మించగలడు. అటువంటి గురువును మనం ఎలా ఎంచుకోవాలి అనేది చూద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం తస్మై శ్రీ గురవే నమః. అంటే అజ్ఞానం అనే చీకటిలో ఉన్నవారికి జ్ఞానజ్యోతి ద్వారా
వెలుగును చూపించే మార్గదర్శియే గురువు. అలా ఒక గురువు ఎప్పుడూ కూడా శాంతంగా ఉండాలి, మంచి సత్ప్రవర్తనను కలిగి ఉండాలి, మంచి బుద్ధిని కలిగించే వాడిగా ఉండాలి, నిగ్రహము అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి. ప్రస్తుత సమాజానికి నిజంగా కావాల్సిన గురువు ఇలాంటి వాడే. ఇలా గురువు బుద్ధి ఎలా ఉండాలి అని రఘువంశం అనే మహాకావ్యంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అది ఓం అప్యగ్రణీర్మంత్రకృతాం ఋషీణాం కుశాగ్రబుద్ధే కుశలీయ గురుస్తే యతస్త్వయా జ్ఞానమశేషమాప్తం లోకేన చైతన్యమివోష్ణరశ్మే. మంత్రాలను సృష్టించిన ఋషులలో అగ్రగణ్యుడిగా ఉండాలి. వారి యొక్క బుద్ధి కుశాగ్ర బుద్ధి అంటే కుశ అగ్ర కొస అంటే కుశ అంటే దర్భ యొక్క పైన కొస అనేది ఎంత సన్నగా ఉంటుందో, ఎంత పదునుగా ఉంటుందో వారి బుద్ధి అంతలా ఉండాలిట. వారి యొక్క జ్ఞానము అశేషమై ఉండాలిట. ఇక చివరిగా లోకాలన్నింటినీ కూడా చైతన్యంలో నింపాలిట. అలాంటి వారు ఉత్తమ గురువులు అవుతారుట. ఇలా గురువుగారి గురించి చెప్పుకోవాలి అంటే ఎన్నో కథలు ఉన్నాయి. అసలు గురు అన్న శబ్దమే గుకారో అంధకారోస్తు రుకారో తన్నిరోధకృతు అని ఆయన పేరులోనే ఉంది, చీకట్లన్నీ తోలేవాడని. అలాంటి గురువుగారి గురించి ఎన్ని చెప్పుకున్నా తినవి తీరదు. ఇక వ్యాస పౌర్ణమి సందర్భంగా మరొక్కసారి ఆ వ్యాసుల వారి కథ, ఆయన జన్మ వృత్తాంతము తెలుసుకుందాము. వ్యాసుని యొక్క జన్మ వృత్తాంతము చాలాసార్లు అష్టాదశ పురాణాల్లో చెప్పబడింది, కానీ ఇప్పుడు నేను చెబుతున్న ఈ వృత్తాంతము మహాభారతం ఆదిపర్వం తృతీయ ఆశ్వాసము నుండి సంగ్రహించింది. పూర్వకాలంలో చేదీ రాజ్యాన్ని వసువు అనే ఒక మహారాజు పరిపాలన చేస్తూ ఉండేవారట. ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడం చూసి తను కూడా తపస్సు చేయడం ఆరంభించారుట. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి ఆ మహారాజు వద్దకు వెళ్ళి దేవత్వం ప్రసాదిస్తున్నానని చెప్పి ఒక విమానం ఇచ్చి భూలోకంలో రాజ్యం చేస్తూ అప్పుడప్పుడు స్వర్గానికి రమ్మని చెప్తాడట. అప్పుడు ఇంద్రుడు వేణుదృష్టి అనే అతి పరాక్రమవంతమైన ఆయుధాన్ని కూడా ప్రసాదించాడుట. వసువు నివసిస్తున్న నగరానికి పక్కగా శుక్తిమతి అనే ఒక నది ఉన్నదిట. శుక్తిమతి అనే నది పక్కన ఉన్న కోలహలుడు అనే పర్వతము శుక్తిమతి మీద మోజుపడి ఆ నదిలో పడిపోతాడుట. అప్పుడు ఆ నది మార్గంలో వెళ్తున్న వసువు తన ఆయుధముతో కోలాహలుడిని పక్కన పడేస్తాడుట. శుక్తిమతికి మరియు కోలాహలుడికి మధ్య జరిగిన సంపర్కం వలన గిరిక అనే ఒక కుమార్తె వసుపదుడు జన్మించారుట. శుక్తిమతి వారిద్దరినీ కూడా వసువుకి కానుకగా ఇచ్చేసిందిట. అప్పుడు వసువు గిరికను వివాహం చేసుకున్నాడుట. వసువు వసుపదుడిని సైన్యాధిపతిగా చేశారుట. ఒకరోజు వసువు వేటకు వెళ్ళాడుట. అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడంతో రేతస్సు స్ఖలనం జరిగిందిట. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి ఆ దొన్నెని డేగకు ఇచ్చి తన భార్యకి ఇవ్వమని పంపారుట. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోచుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థమని భావించి ఆ డేగతో పోట్లాడుతూ ఉండగా అప్పుడు ఆ దొన్నె యమునా నదిలో పడిపోయిందిట. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షించిందిట. ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారిందిట. ఒకరోజు బెస్తవారు చేపలు పట్టుతుండగా ఈ యొక్క చేప చిక్కిందిట. ఆ చేపను బెస్తవారు వారి రాజైన దాసరాజు వద్దకు తీసుకొని పోయి దాసరాజుకి ఇచ్చారట. దాసరాజు ఆ చేపని చీల్చి చూడగా ఆ చేపలో ఒక మగ శిశువు మరియు మరొక ఆడ శిశువు ఉన్నారట. బ్రహ్మగారి శాపం వల్ల ఒక అద్రిక అనే పేరు గల అప్సరస చేప కింద మారిపోయి యమునా నదిలో ఉందిట. ఆ చేపని చీల్చిన వెంటనే ఆ చేప అక్కడ నుండి అంతర్ధానం అయిపోయిందిట. ఆ మగబిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజు అయ్యారట. ఆ బాలిక మత్స్యగంధి అనే పేరుతో పెద్దదయ్యిందిట. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నదిపై పడవ నడుపుతూ ఉండేదిట. అలా జరుగుతూ ఉండగా ఒక రోజున వశిష్ఠ మహర్షి యొక్క మనవడు శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నదిని దాటడానికి వచ్చారట. అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించి రతి సుఖాన్ని ఇవ్వమని అడిగితే అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిపోతుందని
చెడితే తాను తన తండ్రికి ఏ విధంగా ముఖము చూపించగలని ప్రశ్నిస్తుంది. అప్పుడు పరాశరుడు మత్స్యగంధిని వసువు వీర్యానికి అద్రిక అనే అప్సరసకి జన్మించినది అని తన జన్మవృత్తాంతం చెబుతారుట. చేపల వాసన పోయేటట్లుగా 1 యోజనము వరకు కూడా సుగంధం వెదజల్లేటట్లుగా వరాన్ని ఇచ్చారుట. అప్పటి నుండి కూడా యోజనగంధిగా పేరు పొందిందిట మత్స్యగంధి అనే ఆవిడ. అప్పటికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడిపోకుండా ఉండే వరాన్ని ప్రసాదించారుట. పగటిపూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే అక్కడ ఉన్న ప్రదేశాన్నంతా కూడా మేఘాలతో కప్పేశారుట. ఆ విధముగా రతి జరపగా ఒక తేజోవంతుడైన శిశువు జన్మించారుట. ఆ శిశువు పుట్టిన వెంటనే తల్లిదండ్రులకి నమస్కరించి తపస్సుకి వెళ్ళిపోయాడుట. కానీ తల్లికి మాత్రము ఎప్పుడైనా మననం చేసుకుంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని మాత్రం ఇచ్చారుట. ఇది వ్యాస భగవానుడి యొక్క జన్మ వృత్తాంతము. ఇక భారతంలో వ్యాసుని పాత్ర గురించి, మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారత కథలో ఒక భాగమై ఉన్నాడుట. అయినప్పటికీ కూడా వ్యాసుడు తన కర్తవ్య నిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్య బోధ చేస్తూ తిరిగి తన దారిన తాను వెళ్ళిపోయారుట. వ్యాసుడు జన్మించిన వెంటనే తల్లి అనుమతితో తపోవనానికి వెళ్ళాడుట. ఆ తరువాత సత్యవతి శంతనుల వివాహం జరిగిందిట. సత్యవతి శంతనుల వివాహ కాలంలో దాశరథి విధించిన షరతుల కారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్యవ్రతం అవలంబిస్తారని భీషణ ప్రతిజ్ఞ చేశారుట. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగదుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. తరువాత విచిత్రవీర్యుడు సుఖలాలసతో అకాల మరణం చెందారట. భరతవంశము వారసులను కోల్పోయిన తరుణంలో భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుడిని మరణమాత్రంచే తన వద్దకు రప్పించుకుందిట. భరతవంశాన్ని నిలుపమని వ్యాసునికి ఆదేశించిందిట. తల్లి ఆదేశాన్ని అనుసరించి వ్యాసుడు అంబికకు ధృతరాష్ట్రుడిని, అంబాలికకు పాండురాజుని మరియు దాసీకు విదురుడిని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళ్ళిపోయారట. ఆ తరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావ సమయంలో ప్రవేశించి గాంధారి యొక్క మృతపిండం 101 నేతికొండలలో పెట్టి వారిని పరీక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తన దారిని తాను వెళ్ళిపోయారట. దుర్యోధనుడు భీముడిపై 3 సార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవనం గడపమని సూచించి తిరిగి తన దారిని తాను వెళ్ళిపోయాడుట. ఆ తరువాత లక్కేంటి దహనం తరువాత హిడింబాసురుని మరణానంతరము హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమ ప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించారుట. ఆ ఆశ్రమహత్యం చెప్పి అక్కడ ఉన్న సరస్సులో జలము తాగిన వారికి ఆకలి దప్పికలు ఉండవని, అక్కడి వృక్షముల కింద నివసించే వారికి శైత్య వాత వర్ష ఆతప భయములు ఉండవని సలహా ఇచ్చి భీముడు వివాహము చేసుకోవాలనుకున్న హిడింబను కోడలుగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని, ఆమెను కోడలుగా చేసుకోవడం శుభప్రదమని, ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయం అందించగలదని సూచించి తన దారిని తాను వెళ్ళిపోయాడట. ఆ తరువాత కాలంలో ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని, వారికి శుభం కలుగుతుందని చెప్పి ద్రౌపది వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధానమయ్యారట. ఇలా ఈ విధముగా వ్యాసుడు జననం గురించి చెప్పుకుంటూ అందరికీ కూడా వ్యాస పౌర్ణమి, గౌరవ పౌర్ణమి శుభాకాంక్షలు తెలుపుతూ హరి ఓం తత్సతు.